నిమిషం ప్రార్థించుకుందాము. మహాగణుడు అయిన దేవ, మీ కృపకై మీకు వందనములు. మీరు సర్వాధికారి, సర్వశక్తిమంతులు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, కృపామయుడు. ప్రభువా, మీరు వధింపబడిన గొర్రెపిల్ల, శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రార్హుడు మీరు ప్రభువా. మేమందరం ఇక్కడ కూడి ఉన్నాము మిమ్మలను గణపరచుటకు, మిమ్మలను కొనియాడుటకు. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఉంచుకొని ఒక్కొక్కరిని బలపరిచి ప్రతి వారి యొక్క సమస్యను తీర్చుటకు సమర్థులు మీరు. మీ ప్రేమను బట్టి అది జరిగించినారు. మీ పునరుద్ధానపు శక్తిని బట్టి దానిని ప్రభువా సీల్ చేసినారు, లిఖితపరిచి లోకమంతటికి దానిని తెలియజేసి మీరు మట్టుకే యోగ్యులు మమ్మలను ఏలుటకు. మీరు ప్రేమించుచున్నారు గనుక మమ్మలను ఏలుటకు మీరు మట్టుకే యోగ్యులు కనుక మమ్మలను మేము మీ కృపకు అప్పగించుకొని మిమ్మలను మహిమపరచుటకే కోరుచు, మమ్మల్ని కాదు మా కుటుంబములు, మా బిడ్డలు, మా సంతానం అందరినీ కూడా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను ఒకవేళ ఈ దినముననే వచ్చినా సరే అతని కుటుంబం అంతటిని కూడా, వారిని అందరిని కూడా మీ కృపలో భద్రపరచమని యేసు ప్రభు పేట ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మనకు తెలిసిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించిన తర్వాత ఏం చేశాడంటే, ఆయన ప్రేమమయుడు గనుక సృష్టించాడు. లేకపోతే సృష్టించవలసిన పని లేదు. కనుక ఆయన సృష్టించాడు అంటే ఏమి చేశాడంటే, తనను మనకు చూపెట్టుకోవాలి అనే మనస్సు కూడా కాదు. యాక్చువల్గా ఆయన ప్రేమ ఏమంటే, ఇతరులకు నేనేమి ఇవ్వలేను, అది ఆయన యొక్క ప్రేమ. కనుక దేవుడి లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు. అది ఎవరిలో కనిపిస్తుందంటే తండ్రి అని. తండ్రి అంటే ఏమిటి అని మీరు ఏ పుస్తకమైనా చదవండి. తండ్రి అంటే అర్థం ఏమంటే ఇచ్చువాడు. తండ్రి అంటే అర్థం ఏమిటి? ఇచ్చువాడు. ఎట్లా ఇచ్చువాడు? ప్రేమతో ఇచ్చువాడు. ఎంత ఇచ్చువాడు? సమస్తమును ఇచ్చువాడు. కనుక మనలో చాలామంది మీ తండ్రులు ఉన్నాము. మనము మన పిల్లలకి ఇస్తామా ఇవ్వమా? గ్యారంటీగా ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాళ్ళని టెస్ట్ చేస్తాం. కొన్నిసార్లు బిస్కెట్ ఇస్తాము, నాకు పెట్టు అని ఏం చేస్తాం మనము. అతను ఎంత పెడతాడు? చాలా కొంచెం పెడతాడు. కనుక మీరు ఆలోచన చేయండి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను తలుపు నొద్ద తట్టుతా ఉన్నాను, ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. నెక్స్ట్ ఏముంది? అతడు నాతో, నేను అతనితో. కనుక ఫస్ట్ ఎవరు పెట్టాలి భోజనం? చూడండి, మీరే చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ ఓకే. అతనితో అంటే అతనితో నేను అంటే భోజనం ఎవరు పెట్టాలి? మళ్ళీ చదవండి, అందులో అక్కడే ఉంది చూడండి. అతనితో అంటే ఇప్పుడు అతనితో నేను అంటే భోజనం ఎవరు పెట్టాలి, ఎవరు తినాలి? సెంటెన్స్ అందులోనే ఉంది. ఎవరు పెట్టాలి? తలుపు తీసిన వ్యక్తి. ఓకే, తలుపు తీసిన వ్యక్తి ఏం చేయాలి? ఫస్ట్ భోజనం పెట్టవాలి. అతనితో నేను. నెక్స్ట్ అప్పుడు నేనేం చేస్తానంటే, లోపలికి వచ్చాను కదా, నాతో కూడా అతడు. ఓకే, మీకు అర్థం అవటానికి మనం ఎక్కువ వెళ్ళటం లేదు, కానీ మీకు అర్థం అవటానికి ఒక చోట ఒక విధవరాలు ఉన్నది. ఆమె కట్లు ఏరుకుంటా ఉన్నది, చనిపోతున్నారు అందరూ. ఇక ఆమెకు కొంచెం పిండి కొంచెము నూనె మట్టుకుంది. ఏలియాకు దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, సారపతి అనే ఊరిలో ఉంది ఒక ఆమె అని. ఆమె పొలాలు ఏరుకుంటా ఉంటే ఆయన ఏం చేశాడు? పిలిచి మొదట నాకు అన్నం పెట్టు అన్నాడు. అవునా కదా? మొదట ఏం చేస్తున్నాడు? నాకు అన్నం పెట్టు అంటే అక్కడ అర్థం ఏమంటే, ఫస్ట్ ఆ మాట వినవలేను. తలుపునొద్ద ఏం చేస్తూ ఉన్నాడు? ఈయన తడుతూ ఉన్నాడు. ఓకే, తర్వాత ఆమె విన్నది అంటే ఏం చేస్తూ ఉన్నది? ఆయన మాటను విన్నది. విన్న తర్వాత ఏం చేసింది? విషయం చెప్పింది. ఇదిగో నేను నా కుమారుడు చనిపోబోతున్నాము. అయితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? మొదట నీకు చెప్పింది చెయ్యి అన్నాడు. కనుక ఆమె ఏం చేసింది? మొదట ఒక అప్పాన్ని తీసుకొని వచ్చి ఆయనకి పెట్టింది. కనుక మొదట ఎవరం భోజనం పెట్టాలి? దేవునికి మనం పెట్టవాలని భోజనం. ఓకే, అంటే ఏమిటి? తలుపు తీయవాలి అని. తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు.
నెక్స్ట్, దేవుడు ఆమెకు భోజనం పెట్టాడా లేదా మీరు చెప్పండి. ఎంత పెట్టాడు? ఆమెకు కరువు అయిపోయేదాకా గంపలో పిండే కొదువు కాదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. కనుక మీరు ఆలోచన చేయండి, దేవునికి లోబడటంలో మనం ఎంత మాత్రం నష్టపోము. ఎవరైనా ఇక్కడ వాళ్ళు నష్టపోయారా? ఎవరు నష్టపోలేదు. అది మనం చెప్పేది. కనుక మన బిడ్డలకు మనం చెప్పవాలి. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, వాళ్ళు పెళ్ళి వేరే వేరే చోట్లకి వెళ్తారు, అక్కడ వాళ్ళు చెప్తారు. కనుక ఇప్పుడు ఇందులో వ్రాయబడింది ఏమిటంటే, మొదట అతనితో నేను భోజనం చేస్తాను. ఇప్పుడు నాతో చెప్పండి, యేసు ప్రభువా, మీరే దేవుడు, మీరే ప్రభువు, మీ మాటలు సత్యములు. ఇదిగో నా హృదయమును తెరుచుచున్నాను, నా హృదయంలోనికి రండి. నాకున్నవన్నీ మీవి, మీకున్నవన్నీ నావి, సమస్త మహిమ మీది ప్రభువా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మనకున్నవన్నీ ఆయనకి ఇస్తే ఆయన ఏమంటున్నాడు? ఆయనకున్నవన్నీ ఇది మీరు బ్యాంకులో ₹1 వేస్తే ₹1,00,00,000 అంటే 1,00,00,000 అంత ఇంట్రెస్ట్ వస్తుంది. అలాంటి బ్యాంక్ ఎక్కడైనా ఉందా? లేదు. ఎక్కడుంది? ఇది ఎక్కడ రాసి ఉంది చూడండి. యోహాను సువార్తలో ఇది వ్రాయబడి ఉంది. ఇది కనుక మీరు చూడవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు నరుడుగా ఈ లోకములో ఆయన చేసిన ఆ ప్రార్థన ఏమిటి చదవండి ఇప్పుడు. ఓకే, యేసు ప్రభు ఏం ప్రేయర్ చేస్తున్నాడు చూడండి. నావన్నీ నీవి. ఓకే, ఇప్పుడు చూడండి, ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనకు ఆయన మాట సత్యము. ఆయన చెప్పటమే కాదు, చేశాడు. ఆయన దేవుడై ఉండి దేవుడుగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేక రిక్తునిగా వచ్చాడు. అంటే ఏమిటి? మొత్తం ఆయన ఎట్లా చెప్పాడు అట్లా చేసుకుంటూ వచ్చాడు. తండ్రికి లోబడ్డాడు. ఇప్పుడు తండ్రి అందుకోసం ఆయనను ఏమి చేశాడో తెలుసా? ఉన్నతముగా పైకి లేవనెత్తాడు. ఉన్నతముగా లేవనెత్తాడు. అది ఎంత లేవనెత్తాడు అనేది అర్థం అవ్వవలేను అంటే మనకు జస్ట్ కొంచెం సేపట్లో అది మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దానియేలు గ్రంథములో 7వ అధ్యాయములో 13, 14 వచనములు చూడండి ఎట్లా ఉన్నదో. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. ఇప్పుడు చదవండి. ఓకే, మనుష్య కుమారుని పోలిన అనగానే ఆయన యేసు ప్రభు. కనుక ఇప్పుడు ఈ దానియేలు గ్రంథంలో యేసు ప్రభు ఇంకా నరుడిగా రాలేదు. ఆయన సెలువులో మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఆరోహణుడై, అది ఇంకా జరగలేదు అప్పటికి, వెళ్ళినప్పుడు సంగతి ఇది. ఎప్పుడు ఇది? 2వ రాకడ కాదు ఇది. మొదటిసారి ఆయన అంటే మరణమును గెలిచి లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆ సంగతి ఇది. ఆ సంగతి వ్రాయబడింది ఇది. ఈయనను దేవదూతలు తీసుకుని వెళ్ళారు అక్కడికి. ఓకే, చదవండి, మీకే తెలుస్తుంది. ఓకే, మహావృద్ధుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. కనుక యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి తర్వాత కొంతకాలం అందరికీ కనబడి తర్వాత వెళ్ళిపోయాడు. కనుక ఆ టైం ఇది. ఆయన వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నో డౌట్ పాతాళలోకంకి వెళ్ళి ఆ కొన్ని పనులు చేశాడు. అవి ఓకే, ఇప్పుడు మనం అన్నీ చూడటం లేదు. కానీ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు అనగానే తండ్రి వద్దకు వెళ్ళాడు. కనుక తండ్రి ఏమి చేశాడు ఆయనను? ఓకే, ఇప్పుడు చూడండి. ఆ తండ్రి సముఖమునకు తేబడేను. ఓకే, సకల జనులను, రాష్ట్రములను. జనులు, రాష్ట్రములు అంటే అర్థం ఏమిటి? జనులు అంటే మనుషులు, రాష్ట్రములు అంటే ఏంటి అర్థం? రాష్ట్రం అంటే అర్థం ఏమంటే, ఇప్పుడు ఇది మనం ఉన్నది ఏ రాష్ట్రము? ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ ఓకే అర్థం అవటానికి హైదరాబాద్ వెళ్ళి ఇది కూడా ఆంధ్ర రాష్ట్రమే అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు. ఎందుకని? డాక్యుమెంట్ వేరేగా ఉన్నది, తెలంగాణ అని. కనుక రాష్ట్రం అంటే అర్థం ఏమంటే ప్రదేశము, అందులో ఉన్న మనుషులు. మొదట ఏముంది చదవండి. సకల జనులు అంటే మొత్తం. మళ్ళీ ఇంకేమిటి చెప్తున్నాడు ఆయన క్లియర్గా? ఏ ప్రాంతంలో ఉన్న మనుషులైనా సరే,
ఏమండి ఈయన వాళ్ళ దేవుడు మా దేవుడు కాదనటానికి లేదు. అది ఈ మాట దాని అర్థం. రాష్ట్రములు అంటే దాని అర్థం అది. నో డౌట్ సకల జనులు అనగానే అందులోనే వస్తుంది. కానీ ఆయన మనకు అర్థమయ్యే భాషలో చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఇది నాకు అర్థం కాలేదు అనటానికి లేదు. కనుక దేవుడు అంత స్పష్టంగా చెప్తాడు. ఇది ఎవరిని సేవించినట్లు? ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. ఎవరు చెప్తున్నారు? తండ్రి చెప్తున్నాడు. ఏమిటో తెలిసిన? ఈయనేం చేశాడు? కుమారుడు నావన్నీ నీవి తండ్రి అని ఇచ్చేశాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? నావన్నీ నీవి. ఇప్పుడు ఆయన కుమారునికి సర్వం అప్పగించాడు. అప్పగించడమే కాదు, మనుషులందరికీ ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? ఈయనను ఏమన్నా ఉందా నెక్స్ట్ సెంటెన్స్? ఓకే, ఈయనకి ఇచ్చేసాడు అంతే. కనుక యేసు ప్రభు అని ప్రతివాని మోకాలు వంగునట్లును ప్రతివాని నాలుక ఒప్పుకొనున్నట్లును ఆయనను అన్ని నామముల కంటే ఆయనకు పైనామము అనుగ్రహించెను. ఇది జరిగిన సంగతి. ఇది ఆయన పుట్టక ముందు అంటే నరుడిగా రాకముందు జరిగింది. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. కనుక అది మనకి ఇంకా ఇప్పుడు ఆ డిబేట్కి వెళ్ళటం లేదు. కానీ ఇది మనకు అర్థమవటం కొరకు దేవుడు ఇది రాసిపెట్టి ఆయన కోరేదేమంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? తలుపు తడతా ఉన్నాడు. ఈయనకు ఆయన ఇచ్చాడు, గ్యారెంటీగా నాకు కూడా ఇస్తాడు. ఆయన కుమారుని ఇచ్చుటకు వెనుది అని ఆయనతో పాటు మనకెందుకు సమస్తమును అనుగ్రహింపడు అని రోమపత్రికలో 8వ అధ్యాయంలో వ్రాస్తుంది. కనుక ఎప్పుడైతే ఆయన కుమారుణ్ణి మనం అంగీకరించామో మనమందరము ధన్యులం. ఈ సెంటెన్స్ కూడా చెప్పండి. యేసు ప్రభువా, మీరు దేవుని కుమారుడు, మీ గురించి వ్రాయబడినవి బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైనవి, అవి సత్యమైనవి, అవి నిజమైనవి మేమును నమ్ముచున్నాము. తండ్రి అయిన దేవుడు మిమ్ములను మహిమపరిచారు, ఘనపరిచారు, ఉన్నతముగా లేవనెత్తారు మీరు లోబడుటను బట్టి. కనుక మేమును యేసు ప్రభువా మిమ్ములను అంగీకరించుచున్నాం, మీకు లోబడుచున్నాం. కనుక మేమును ఒకప్పుడు మా పాపములలో మా అపరాధములలో చచ్చి ఉండగా మీరు మీ ప్రేమ చేత, మీ మహాప్రేమ చేత మమ్ములను క్రీస్తుతో పాటు బ్రతికించి, క్రీస్తుతో పాటు లేపి, మరియు క్రీస్తుతో పాటు మమ్ములను సింహాసనసీనులనుగా చేసినందుకు మీకు వందనములు. ఆమేన్. ఇప్పుడు మీరు చెప్పండి, మనం సింహాసనాల మీద కూర్చున్నామా, కింద కూర్చున్నామా, ఎక్కడున్నాం? ఇది సింహాసనం అనుకుంటే ఎట్లా, మీరేంటని ఎట్లా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. దేవుడు ఈయన నరుడిగా రాకముందు ఈయనకు ఏం చేశాడు? ఆయన తండ్రి అయిన దేవుడు ఈయనకు లోబడి ఉండుడి అని అందరికీ ఆజ్ఞ ఇచ్చేశాడు. సేమ్ మనము కూడా సింహాసనాసీనులము. అయితే అది మీకు నేను చూపిస్తాను ఎప్పుడు అవుతాము అట్లా అనేది. కనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనము ఆ యాంగిల్లో ఈ దినము ముగించుకోవచ్చు. కనుక నేను మీకు అది చూపిస్తాను, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇది అర్థమైన ఎడల అది తొందరగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు విషయం ఏమంటే, ఈయనను దేవుడు అందరి మీద ఆధిపత్యం ఇచ్చాడు. ఈయన తిరిగి లేచిన తర్వాత మొత్తం 28లో ఇదిగో పరలోకమందును భూలోకమందును సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది అని తెలియజేశాడు. అంతకుముందు కూడా ఉన్నది, నో డౌట్. కానీ ఈయన దానిని అర్హుడుగా సంపాదించుకున్నాడు. ఓకే, అంతవరకు మనకి అర్థమవుతున్నది. కనుక మనం ఏం చేయవాలనంటే, వీటిలో అర్థం అవ్వాలనంటే ఇంటి దగ్గర చదువుతూ ఉండవాలి. ఇంటి దగ్గర ఒక్కొక్కసారి అర్థం కాదు, చదువుతూ ఉన్నప్పుడు దానికి కనెక్షన్ ఎక్కడో మీకు దొరుకుతుంది. కనుక గ్యారంటీగా అది మనకు మేలు అవుతుంది. కనుక ఇది జరిగినది ఆయన ఈ లోకంలో నరుడిగా రాలేదు. కన్య అయిన మరియా కుమారుని కనును అని ఎప్పుడో చెప్పి అంత అయిపోయి అంత జరిగిన తర్వాత ఇంకా ఆయన రాలేదు. కానీ దానియేలు గ్రంథంలో ఇట్లా జరిగింది. కనుక ఇది కూడా అప్పటికి జరగలేదు. కానీ ఈయనకేమో ఎంత అర్థమైంది ఏమిటో తెలియదు. కొన్ని మట్టుకు గ్యారంటీ. దానియేలు అడిగితే అక్కడ ఏం చెప్పబడి ఉందంటే, దానియేలు
ఊరకుండుము అని ఒక మాట అక్కడ వ్రాయబడారు. ఒకవేళ మీరు నేను కూడా 50 ఏళ్ల క్రితం పుట్టుండి సెల్ ఫోన్ అంటే ఏమిటి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పుండేవాళ్ళు, మనకి ఊరకుండుము అనేవాళ్ళు, అవునా? ఇప్పుడు మనం పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి బహుశా ఇవాళ్ళే పుట్టాడు అనుకోండి, ఎవరైనా హాస్పిటల్లో సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ పెడతారు కనుక వాళ్ళు వేళ్ళు తగులుతాయి, కనుక వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఊరకుండమంటానికి కుదరదు. సేమ్ మనం కూడా ఇప్పుడు దానియేలుని దేవదూత ఊరకుండమన్నాడు, అడిగాడు డౌట్స్, ఊరకుండమన్నాడు. అట్లాగే ప్రకటనలో కూడా మనకు కొన్ని ఉన్నాయి తెలుసు. ఓకే, ఇప్పుడు మనకు కూడా దేవుడు అంతకుముందు ఊరకుండమన్నాడు, 2025లో మనకు కొంచెం కొంచెం తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేయబడింది మనం నేర్చుకోవాలి. కనుక ఇప్పుడు యేసు ప్రభు ఎట్లా ఆధిపత్యం పొందాడు, ఎట్లా పొందాడు అది కూడా రాస్తుంది బైబిల్లో, మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు జస్ట్ అర్థమవటం కొరకు, మీకు అర్థమవటం కొరకు, ఓకే, తండ్రి అయిన దేవుడు ఇదంతా ఒకే సింహాసనం అనుకోండి, ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కుమారు ఈ మైక్రోఫోన్ వేరు, ఈ మైక్రోఫోన్ వేరు, ఒకళ్ళ తండ్రి ఒకళ్ళ కుమారుడు అనుకోండి. జస్ట్ ఈయన మొదట లేడు, ఈయన వచ్చాడు, ఈయన మటుకు కూర్చున్నాడు తండ్రి. వచ్చినప్పుడు ఈయనకు ఆ సింహాసనం మీద స్థానం ఎట్లా వచ్చిందంటే, అది దానియేలు గ్రంథంలో ఆయన నోటితో చెప్పాడు. మత్తయి సువార్తలో ఆయనకు నా సర్వాధికారం ఇవ్వబడి ఉందని చెప్పాడు. కానీ మీకు నాకు అర్థం అవ్వటానికి దేవుడు అక్కడ వదిలేయలేదు, రాసిపెట్టాడు. రాసిపెట్టి అది ఎట్లా జరుగును లేదా జరిగినది ఆయనకు నిన్న నేడు రేపు ఒకటే. కనుక ఆయన మనకు అర్థమయ్యే భాషలో రాసిపెట్టాడు. ఇది ఇంకా మనకు చూడగానే జరగలేదు, కానీ జరిగినట్టుగానే ఉంటుంది. ఇవాళ మీరు నేను చూడవచ్చు. చూడండి అది ఎట్లా జరిగిందనేది. మొదట ఈయన సింహాసనం మీద లేడు, ఈయన యేసుప్రభు అనుకోండి, ఈయన తండ్రి అయిన దేవుడు అనుకోండి. జస్ట్ ఈయన మట్టుకే ఉన్నాడు. ఈయన రాగానే ఈయన్ని పూజించండి అని అందరికి చెప్పాడు, కానీ ఆయన సింహాసనం మీద లేడు. కనుక ఆయన సిలువలో ప్రాణం పెట్టాలి, తిరిగి లేవాలి, తర్వాత సింహాసనం మీదకి రావాలి. ఎట్లా వస్తాడు ఆయన సింహాసనం మీదకి, లేదా ఎట్లా వస్తాడు, వస్తాడు అన్నీ కూడా మనకి అది వేరుగా ఉంటుంది, దేవునికి అది సేమ్.